కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలని కకావికలు చేస్తూ ఉంది. అందులో భాగంగా మొత్తంగా చివరికి ఇప్పుడు తమిళనాడుని డిస్టర్బ్ చేసింది. మహారాష్ట్రని ఆ పార్టీని డిస్టర్బ్ చేసింది. ఇంకా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. ఇక నెక్స్ట్ ఫోకస్ తెలంగాణ మీద పెడతా ఉన్నారు. తెలంగాణ మీద పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ప్రవేశించాలనే ఆలోచనతో బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈనాడు వాళ్ళకి రాజకీయం మీద ఉన్న ఇంట్రెస్టు ప్రజల సంక్షేమం మీద కానీ దేశ అభివృద్ధి మీద కానీ బీజేపీ నాయకత్వానికి లేదు. కమ్యూనిస్టులు అందరం కలిసాం, కమ్యూనిస్ట్ పార్టీలు అందరం కలిసి దీన్ని ఒక మరో ఉద్యమం కింద, ఆనాడు విద్యుత్ ఉద్యమం ఎలా ఉందో అటువంటి ఉద్యమం కింద దీన్ని మలచాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నాం. రేపు 1వ తారీఖున పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల ముందు కూడా ధర్నా ఉంది. అదే పద్ధతుల్లో 6వ తారీఖున రాష్ట్రంలో ధర్నా ఉంది. ఈ పోరాటం ఇవాళ 1, 6వ తారీఖులతో ముగించబడదు. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. రైతాంగానికి సంబంధించి కానీ, ఇతర పేద వర్గాలకు సంబంధించింది కానీ, కాస్త ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టినా ప్రతిపక్షాలందరూ పిలిస్తే మంచిది. కమ్యూనిస్ట్ పార్టీ సలహాలు కూడా తీసుకోమని వారిని మేము కోరుతా ఉన్నాం. ఆ విధంగా ఈ రాష్ట్రంలో భవిష్యత్తు అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల కాలంగా మలచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంక 2 ఏళ్లకే దాదాపు ఎన్నికల వాతావరణం అప్పుడే వచ్చేసింది. ఎన్నికల వాతావరణం ఫలితంగానే సింగరేణి లాంటి చోట కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కోల్కు సంబంధించి లేని దొంగతనం అంటగట్టి ఏదో వాళ్ళు ప్రయోజనం పొందాలి. అందులో ఏఐటీసీగా గుర్తింపు సంఘం అక్కడ ఏదైనా దొంగతనం జరిగినా ఇంకోటి జరిగినా మేమేం మాట్లాడినట్లు వారు ఏదో మాట్లాడుతున్నట్టుగా ఆ విధమైనటువంటి అటు ప్రచారం చేస్తున్నారు. అందువలన అక్కడైనా ఇక్కడైనా సరే వీళ్ళ పద్ధతులు ఖచ్చితంగా మంచి కంటే కూడా చెడు వైపు తీసుకుని పోయి సింగరేణిలో రాజకీయంగా ఎలా మళ్ళా ప్రవేశించాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి అంశాలపైన స్పష్టత ఇవ్వాలి. ఖచ్చితంగా మేము అడుగుతున్నాం, నీకు అవసరం అనుకుంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి. సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తే అసలు ఈ 10-12 ఏళ్ల కాలంలో ఏ సంవత్సరం ఎంతెంత అదనంగా చూపెట్టారు అంటే ఇన్ఫ్లేషన్ చూపెట్టారు, లెక్కలు వస్తాయి. అంటే బొగ్గు పోదు, పోయే సమస్య లేదు. ఇన్ఫ్లేషన్ ఎందుకు చేయాలంటే వాళ్ళకి లోన్లు వస్తాయి, లేకపోతే ఇంకో రేటింగ్ కోసం చేస్తూ ఉంటారు. అది కూడా తప్పే అంటున్నాం మేము. కానీ దాని వరకే చెప్పాలి, వేరే పద్ధతులు చెప్పొద్దు. వేరే పద్ధతులు ఆ దొంగతనం జరిగింది, ఈ దొంగతనం జరిగింది అంటే కార్మికులు ఏమో అమాయకులు కాదు, ఒక్కడు కూడా ఊరుకోండి. అందులో అవినీతి జరిగిందంటే అది వేరు, బొగ్గే దొంగతనం జరిగిందంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఆ విధంగా అంటే రాష్ట్రంలో రానున్న ఇంక 2 ఏళ్లలో మొదలవ్వాల్సిన ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. దానికి సింగరేణిని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. సింగరేణి 11 నియోజకవర్గాలు ఉంది. ముందు ఇక్కడి నుంచే మొదలుపెట్టినట్టున్నారు. అందువలన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంగా మీ బాధ్యతగా డైరెక్ట్గా ఒక సింగరేణి పరిణామాలపైన శ్వేతపత్రం ఇవ్వాలని మేము ఇంతకుముందు కూడా అడిగాం. ఈ అంశం అనే కాదు, మొత్తంగా ఆ సింగరేణికి ఎంత వస్తుంది, ఎంత ఆదాయం ఉంది, ఎంత లాభం ఉంది, ఎంత నష్టం ఉంది, కార్మికుల పరిస్థితి ఏంది, వాడి సొంత ఇళ్ళు ఏంటి, అన్ని అంశాలను కవర్ చేస్తూ వాళ్ళకి దానిపైన శ్వేతపత్రం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతిమంగా కమ్యూనిస్ట్ పార్టీగా 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీగా మేము నిరంతరం కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన, రాష్ట్రం పక్షాన, దేశం పక్షాన ఉండి పోరాటం చేసే పార్టీగా, కమ్యూనిస్ట్ పార్టీగా మరింత రాడు తేలుతాం తప్పితే వెనక్కి పోయే సమస్య లేదని మేము మీకు విజ్ఞప్తి చేస్తాం.